హాయ్ హలో గాయస్, చూడండి ఎలా ఉన్నాయో కోళ్ళు. ఈరోజు కోళ్ళకి యాంటీబయాటిక్ వాటర్ పెట్టాము. యాంటీబయాటిక్ వాటర్ ఈ బాక్స్లో పిల్ల తల్లి కోడిని వేసినామండి. 7 పిల్లల కోడిని, వీటికి కూడా యాంటీబయాటిక్ వాటర్ పెట్టాము. చూడండి కోళ్ళు అలా తాగుతాయి డ్రింకర్లలో వాటర్ పెడితే. కోళ్ళకి మేము ఎలాంటి ఫీడ్ ఇస్తున్నామో ఎట్లా ఇస్తామనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి ఎలాంటి ఫీడ్ ఇస్తాను అనేది కూడా చూపిస్తాను మీకు. ఇది మొత్తం స్టోర్ రూమ్ అన్నట్టు. కోళ్ళ దానా ఇవే ఉంటాయి. ఎక్స్పెక్టెడ్ ట్రేస్ ఇప్పుడిప్పుడే ఎగ్స్ పెడుతున్నాయి. ఆ ఎగ్స్ కూడా మొన్నటిదాకా కొన్ని డేస్ పెట్టినాయి, మళ్ళీ 2-3 కోళ్ళు పిల్లల్ని చేసినాయి, మళ్ళీ మధ్యలో ఆఫ్ చేసినాయి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి అన్నట్టు ఎగ్స్ పెట్టడము. మేము కోళ్ళకి ఏం ఫీడ్ ఇస్తామంటే ఇవి సద్దలు ప్లస్ ఇది పల్లీలో నుంచి నూనె తీసిన తర్వాత వస్తుంది కదండి. ఇది పల్లీలో నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పొట్టు అది ఉంటుంది కదా, అదనమాట. అది తౌడు ప్లస్ ఇది మాత్రం చిన్నపిల్లలకి పుట్టిన పిల్లలకి ఇప్పుడు మేము బాక్స్లో చూపించాను కదా పిల్లలకి, ఆ పిల్లల కోసం అని చెప్పేసి ఈ చీర వేస్తాము. ఇదొకటి, ఇది మొక్కజొన్న ఫీడు, ఈ 3 కలిపి కోడి పిల్లలకు అనేది చిన్నపిల్లలకు మాత్రమే ఇస్తాము. పెద్ద పిల్లలకి ఈ సద్దలు, ఈ పల్లీది, ఈ జొన్నలు, రాగులు ప్లస్ ఒడ్లు ఇవి నైట్ నానబెట్టి ఉదయం వేస్తాము. ఉదయం అందులో నానబెట్టిన తర్వాత ఉదయం కూడా మేము దాంట్లో మినరల్ మిక్సర్ అని చెప్పేసి పౌడర్ ఒకటి కలుపుతాము. అప్పుడప్పుడు కొన్ని కంట్రోల్ బియ్యం కూడా వేస్తాము. మినరల్ మిక్సర్ ప్యాకెట్ కూడా చూపిస్తాను మీకు. అవి ఎగ్స్ గ్రోత్ పెట్టడం కోసము, ఇప్పుడు ఏమంటారు, హెల్దీగా ఎగ్ పెట్టడం కోసం అని చెప్పేసి మేము మినరల్ మిక్సర్ అనేది కలుపుతున్నాం ఈ మధ్యనే. ఎగ్స్ మంచిగా పెడతాయని చెప్పేసి కోళ్ళకు మాత్రం ఫుడ్ అది ఇస్తాం మేము. చెప్పాను కదా మినరల్ మిక్చర్ అని చెప్పేసి మినరల్ మిక్చర్ కేజీ అట్లా నానబెట్టుతాం కాబట్టి ఒక 50 గ్రామ్ పర్ డేకి 50 గ్రామ్ పర్ డేకి కేజీకి వేస్తాము. కేజీ కంపల్సరీ, వీటికి కేజీన్నర ఎక్కువనే వేస్తాం కాబట్టి మేము వేసే క్వాంటిటీని బట్టి దాన్ని ఒక కేజీకి 50 గ్రామ్స్ అనేది ఆ పౌడర్ని కలపాలి. నానబెట్టిన వాటిలో కలిపి వీటికి మార్నింగ్ అనేది ఫీడ్ వేస్తాం మేము. బౌల్లో మంచిగా మ్యాక్స్ చేసేసి పెట్టేస్తాం అన్నమాట. పెడితే ఏందనంటే కోళ్ళు గుడ్లు కూడా హెల్దీగా పెడతాయి, వాటికి కూడా హెల్దీగా ఉంటుంది, పొదగడం కూడా చాలా మంచిగా పొదుగుతాయి అన్నట్టు. అసలు ఇప్పుడు పొదిగిన కోడి దాన్ని మనం తీసి బయటికి వేస్తే తప్ప అది మామూలుగా వెళ్ళదు బయటికి, అంత బాగా పొదుగుతుంది అన్నమాట. అది గైస్ ఈరోజు టాపిక్. ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మీ మై ఛానల్. ఇది మా బ్రీడర్ అనమాట. ఓకే, నెక్స్ట్ టుమారో వేరే టాపిక్ మీద నేను వేరే చెప్తాను. పిల్లల్ని ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఎట్లా పెడితే ఎట్లా గ్రోత్ అవుతుంది అని కూడా చెప్తాను నేను. ఓకేనా గైస్, బాయ్.